అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం. ఈరోజు 69వ వర్ధంతిని పునరుస్కరించుకొని పెద్దకొట్టాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం దగ్గర అంబేద్కర్ బొమ్మ కొలువై ఉన్నది. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కావున ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 69వ వర్ధంతిని జరుపుకోవడానికి కారణం ఏమంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క కులానికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాకుండా అనేకులకు ఈ దేశంలో ఉన్నటువంటి వనమూలికలు అనగా ఏంటివంటే ప్రతిఫలాలు అంటే ఎవరికి ఏం కావాలనో బ్రతకడానికి కోసం వారి పిల్లల కోసం ప్రతి ఒక్క విషయాన్ని ఒక గ్రంథాన్ని లెక్కింపజేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి పంచిపెట్టినాడు. అలాంటి మహనీయుణ్ణి ప్రతి సంవత్సరం ఇలాగ కొనసాగించాలని ఇలాగ నివాళులు అర్పించాలని గవర్నమెంట్ అధికారులను కోరుతున్నాం. కనుక ఈరోజు ఈ రాష్ట్రమే కాకుండా ప్రపంచ దేశాలంతటా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన మేలులు అంతా ఇంత కాదు, అనేక రీతిలుగా కష్టపడి రాత్రి పగలు గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ గ్రంథాన్ని రాసి మనకిచ్చినటువంటి మహనీయుడు దేవుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి, ఇక్కడే కాదు. ఈ గ్రామంలో ఎట్లా జరుగుతుంది, ఈ గ్రామంలో నేను పార్టిసిపేషన్ చేశా. తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, ఎంఆర్ గారు, అదే విధంగా కలెక్టర్ గారు కొట్టాలు పోయినారు. చాలా అధికారులు తల ఒక మీరంతా అన్ని చోట్ల పోయినారు. అన్ని చోట్ల కూడా కార్యక్రమం పెట్టాం. రైతులు కూడా పండ్ల కాలం, పంటలు కోసుకుంటున్నారు. అందరు రైతులు రావాలంటే లేరు అందరూ. కానీ మెసేజ్ అన్న ఇవ్వాలి కదా, కనీసం మెసేజ్ పోవాలా. ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఉండే చేయాలా. పంటలు అధిక డిమాండ్, ఏ పంటకి డిమాండ్ ఉండేది మనం ఆలోచన చేయాలా. ఇప్పుడు మే చేశారు, దీనివల్ల ఎట్లా చేయాలా అనేది అర్థం కాలే. నేను రోజు అగ్రికల్చర్ ఆఫీసర్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నాం. వారు కూడా ఇతర కంపెనీలతో ఇతర దేశాల వారితో కూడా మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఏ రకంగా దీన్ని రైతును ఆదుకోవాలా. ఎందుకంటే తప్ప ఇప్పుడు 1750 రూపాయలుగా మాట్లాడిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు అంటారు మా దగ్గర తీసుకొచ్చి ఇవ్వమన్నారు. మా అతని దగ్గర తీసుకొస్తే మళ్ళీ 200 రూపాయలు అసలు వస్తాయి టన్నుకు. ట్రాన్స్పోర్టేషన్ రైతు భరించలేడు. కాబట్టి దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా, రైతులు ఇబ్బంది పడకుండా, రైతు బాధపడకుండా తప్పకుండా రైతు మీ సేవ కోసం ఉంది, మీకోసం ఉన్నాం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలు అదేవిధంగా ఫిరోజన్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మా ముఖ్యంగా ఫిరోజన్ నాకు చెప్పడం ఒకటే ఫరూక్ సార్కి, ఇప్పుడు నేను న్యాయవాదిగా ఇప్పుడు మన జిల్లా కోర్టులో నంద్యాల జిల్లా కోర్టులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చట్టాలు రాజ్యాంగాన్ని రాసినటువంటి అక్కడ చట్టాలే జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన జిల్లా నంద్యాల జిల్లా కోర్టులో ప్రజా నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో సుప్రీంకోర్టులో ఆల్రెడీ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. అది వివిధ హైకోర్టులలో కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో హైకోర్టులలో కోర్టులలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఫరూక్ సార్ గారికి కూడా మేము వినతిపత్రం ఇస్తాం. ఈరోజు కూడా నాన్నకు చెప్పి వేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్. మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మరణించిన రోజు, దానికోసం అంటే ఒక హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ మన ఇండియాలోనే, అంటే ఒక హిస్టరీ మన ఇండియా చరిత్ర మనం వెనకాల చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్లు ఎప్పుడు స్వర్ణాక్షరాల్లో రాసి ఉంటారు. ఎందుకంటే ఈరోజు మనం ఇంత అంటే స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరైనా ఇచ్చినారంటే అది అన్న వల్లని, అన్న రాసిన రాజ్యాంగం వల్లని. ఈరోజు మనం ఏమన్నా రోడ్ల మీద వచ్చింది ధర్నాలు చేస్తున్నాం, ఇన్ని ఏమన్నా చేస్తున్నాం అని చెప్తే ఒకటి అంటే డిక్టేటర్షిప్ కాకుండా ఒక డెమోక్రటిక్ కంట్రీ ఏదన్నా ఉందంటే అది అన్న వల్లనే. దానికోసం ఇట్లాంటి మహానాయునికి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడే అన్న చెప్పినట్టు ఏమంటే హైకోర్టులో మళ్ళీ అట్లనే సుప్రీంకోర్టులో కూడా ఉంది. అది కూడా మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి మినిస్టర్ గారికి ఇస్తే కంపల్సరీ అది అక్కడ కూడా మనం ఒక ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకసారి మనం అందరం కలిసి ఏం వర్క్ నడుస్తుందో ఒకసారి మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోయి వచ్చి నా తర్వాత మళ్ళీ కార్యక్రమం ఒక్కసారి విగ్రహం పెట్టిన తర్వాత కార్యక్రమం ఎట్లా జరపాలని అందరం మనం ఒక్కసారి కూర్చొని ప్లాన్ చేద్దాం. మీ ఇక్కడ అయిపోతేనే ఈ ప్రెస్ వాళ్ళ స్పీచ్ అయిపోతేనే ఒక్కసారి మీరందరూ కూడా వస్తే పోయి ఒకసారి చూసి వస్తాం. ఇంకా పరిశీలించి వస్తే ఇంకా పని ఇంకా ఫాస్ట్ జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కుందు నది నందమూర్ నగర్ దారిలో నందమూర్ నగర్కు వెళ్ళే ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ది. కానీ మొన్న కుందు నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారును గీసి కొత్త తారును వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు. కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే కొత్త బ్రిడ్జి పనులు దాదాపుగా 95% పనులు పూర్తయినాయి. కేవలం 5% పనులు మాత్రమే మిగిలిన్నాయి. మీరు ఏదైతే ఆ పాత బ్రిడ్జిని కూలిపోయే బ్రిడ్జి రేపు మాపో కూలిపోతుంది అని మీరే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదని మీరే అక్కడ అనౌన్స్మెంట్ చేయించి అక్కడ పోలీసు పహారా కూడా పెట్టారు. కూలిపోతుందని మీరే చెప్పారు. ఇప్పుడు ఆ కూలిపోయే బ్రిడ్జి మీదనే మీరు ఇప్పుడు కంకర గీకి మరియు దాని మీద తారు వేయించి మళ్ళా అక్కడి నుంచే ప్రజల్లో ప్రయాణించండి అని చెప్పడము చాలా దారుణమైన విషయం. ఆ మిగిలిన 5% పనులకు ఆ డబ్బే అక్కడ పెట్టి ఆ పని చేపిస్తుంటే ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పూర్తయ్యేది. 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్లు మీరు వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తిగా మంత్రి గారి ఎన్ఎండి ఫరూక్ గారి వైఫల్యం. లేదా ఫరూక్ గారు ఏమైనా ఆ పాత బ్రిడ్జిని వరల్డ్ హెరిటేజ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారేమో మనకు తెలియదు. పాత పురాతన కట్టడం కింద అప్లై చేయాలనుకుంటున్నారేమో తెలియదు. దయచేసి ఇప్పటికైనా సమయం ఉంది. ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. లేకుండా రండి మీడియా ముందరకు వచ్చి చెప్పండి ఇది ప్రాబ్లం ఉంది, అక్కడ ఈ బ్రిడ్జి మనం పూర్తి చేయలేము, ఇది మాకు చేత కాదు. లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియా ముఖంగా వచ్చి ముందు చెప్పండి. అంతేగాని దాని మీద ప్రజలకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కేవలం ఆ కూలిపోయే బ్రిడ్జి మీదే మరమ్మతులు చేయడము మరియు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే మీదే బాధ్యత వహిస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము. ప్రజల
ముఖ్య సమస్యలను మీరు పరిష్కరించాలి. ఇదే మీ ప్రభుత్వంలోనే 6 నెలల క్రితము పద్మావతి నగర్ రోడ్డు, కొత్త రోడ్డు మీరే శాంక్షన్ చేపించి 6 నెలలలో పూర్తి చేశారు. అక్కడ పద్మావతి నగర్ రోడ్డును అయితే 6 నెలల్లో పూర్తి చేస్తారు. సంవత్సరాల తరబడి కుందినది బ్రిడ్జ్ అయితే పూర్తి చేయరు. ఎందుకు అంటే మీకు ఇక్కడ పద్మావతి నగర్ రోడ్డు ఏదైనా మీకు అందింది, ఏదైనా మీకు బాగా నచ్చింది కాబట్టి చేస్తారు. కుందునది బ్రిడ్జిని మాత్రం మీకు ఏం అందలేదనుకుంటా బహుశా, అందుకోసం అక్కడ పూర్తి చేయడం లేదా మీరు అని ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేదా పద్మావతి నగర్ రోడ్డులో తిరిగే వాళ్ళే మనుషులు, నందమూర్ వరకు మరి అటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే వాళ్ళు మనుషులు కాదా? అక్కడ వాళ్ళు తిరగకూడదా? అంటే ఇక్కడ మాకు విషయం ఏమర్థం అవుతుందంటే, పద్మావతి నగర్ రోడ్డులో అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అక్కడ తిరుగుతారు. అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ మీరు డెవలప్ చేయాలి. ఇక్కడ సాధారణ మధ్యతరగతి ప్రజలు మరియు కూలీనాలు చేసుకునే వాళ్ళు తిరుగుతారు కాబట్టి ఇక్కడ మాకు అవసరం లేదని మీ ఉద్దేశమాన్ని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మేల్కోరండి. ఆ పాత కూలిపోయే బ్రిడ్జిని మరమ్మతులు ఆపేసి తక్షణమే మిగిలిన 5% బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే ఆ పనులు మొదలు పెట్టకపోతే అక్కడ మీ పాత బ్రిడ్జిను దాదాపు మేము ఇక్కడ బ్లాక్ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆఫీస్ నుంచి ఈరోజు మీడియా సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నందమూర్ నగర్ కుందు నది బ్రిడ్జి ఇంతకు ముందు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అక్కడ రాస్తోరోకో నుంచి ధర్నా చేయడం కూడా జరిగింది. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో అప్పటి నుంచి అక్కడి ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న 95% పూర్తి అయిన కుందు నది బ్రిడ్జిని అలాగే గాలికి వదిలేసి నిన్న మొన్న కూలిపోయే బ్రిడ్జి పైన మరమ్మతులు చేస్తామనేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక ట్రెండ్ జరుగుతుంది. ఏదైనా షాపింగ్ మాల్లు కానీ షాపులు కానీ ఓపెన్ చేయడంలో వీళ్ళు చూపించే అతి ఉత్సాహం ఎక్కువైంది, కానీ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకు లెక్క లేకుండా పోతుంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొత్త బ్రిడ్జిని నిర్మిస్తారా, లేకపోతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము సవాల్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఇంతకుముందే చెప్పినట్టు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందు నది బ్రిడ్జి ఇంతకుముందు చాలా సార్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అధికారంలో వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వము 95% పూర్తి చేసిన బ్రిడ్జిని మిగతా 5% పూర్తి చేయకపోవడం చాలా సిగ్గుచేటు. దీనిలో ఇంకొక హాస్యాస్పదం ఏమంటే, ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేసింది అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే మీడియా ముందర మీకు శిలాఫలకం కూడా నేను చూపిస్తున్నాను. అప్పటి మరియు ఇప్పటి మన నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 95% పూర్తి చేయడం జరిగింది. కానీ టీడీపీ ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మిగతా 5% పూర్తి చేసి అటుగా వెళ్లే పోలూరు కానివ్వండి, రైమాపురం కానివ్వండి, మునగాల, వైఎస్ నగరు, నందిమూర్ నగరు మరియు ఎస్ఆర్బిసి కాలనీకి తిరిగే వేలాది మంది రోజువారీ కూలి పనులు చేపించుకునే బ్రతికే వేలాది మంది శ్రమజీవులు తిరిగే ఆ బ్రిడ్జి పీడ ఇంత నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏమిటి? మీకేమన్నా ఫండ్స్ రావడం లేదా? లేకపోతే వచ్చిన ఫండ్స్ అని ఏమన్నా వైసీపీ ప్రభుత్వంలో వాడుకున్నారా? లేకపోతే మీరు పెట్టిన బిల్లులు ఇంకా అప్రూవ్ కాలేదా? మీదే కదా, మీకు దాదాపుగా 150 సీట్ల పైన మీరే గెలుపొందినారు. మీరే ప్రభుత్వం నడుస్తుంది, మీ కూటమి ప్రభుత్వమే నడుస్తుంది, రాష్ట్ర మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు. అంత ఉండి కూడా మీరు ఎందుకు ఆ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోతున్నారు? నంద్యాల జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఎజాజ్ గారు చెప్పినట్టు మీరు పెద్ద వాళ్ళు తిరిగే చోట, పెద్ద వాళ్ళు ఉండే చోట పెట్టిన శ్రద్ధ సామాన్య ప్రజలు కూలీ పని చేసుకుని జీవించే ప్రజలు తిరిగే కుందు నది బ్రిడ్జి మీద ఎందుకు పెట్టడం లేదు?
ఇంకొక విషయం గమనించినట్టే మొన్నటికి మొన్న వచ్చిన వరదల వల్ల ఆ బ్రిడ్జిపై ఉన్న రోడ్డు కొట్టుకుపోయినప్పుడు ఆర్ఎంబి అధికారులు మరియు ట్రాఫిక్ సిఐ గారు అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది, ఆ బ్రిడ్జి మీద పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదు, ఆ బ్రిడ్జి ఏ సమయంలోనూ కూలిపోవచ్చని మీ ప్రభుత్వ అధికారులే వచ్చి మీడియా సమావేశంలో పత్రికా సమావేశంలో కూడా వచ్చింది. మరియు ఇప్పుడు వచ్చి దాని మీద ఏమో అది మనము పెరుగు జమ చేసే పైన వెన్న వచ్చినట్టు మీరు పాత బ్రిడ్జి మీద రోడ్డు చేసి ఏమో 19 లక్షల రూపాయలు ఎవరి డబ్బుని మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఏజాజ్ గారు చెప్పినట్టు 19 లక్షల రూపాయలు మరియు ఇంతకు ముందు కూడా రోడ్డు అక్కడ వేసినారు. ఆ 8 నెలల ముందర కూడా దాని మీద ఆల్రెడీ ఒక రోడ్డు వేసినారు 10-12 లక్షలు పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఒక 19 లక్షలు, దాదాపుగా 30 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి మీరేమో ఉద్ధరించినట్టు ఈరోజు మీడియాలలో పబ్లిసిటీ చేసుకోవడము, పత్రికలలో పబ్లిసిటీ చేసుకోవడము, ఇది ప్రజలను మరియు మీకు ఓట్లు వేసిన ప్రజలకు అవహేళన చేయడం, వారిని మరియు అటువైపు ఉన్న ప్రజలను మునగాల, రేమాపురము, పులిమద్ది, అదేవిధంగా వైఎస్ నగర్, నందిమూర్ నగర్, ఎస్ఆర్బిసి కాలనీ అటుగా వెళ్లే ప్రజలందరికీ మీరు అవమానపరిచినట్టు, మీ ఓటర్లకి అవమానపరిచినట్టు, మిమ్మల్ని నమ్మి ఓటేసిన మీ కార్యకర్తలకు కానివ్వండి, మీ ప్రజలకు కానివ్వండి మీరు అవమానపరిచి మరియు ఆ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయకుండా ఇట్లా నిర్లక్ష్యం చేయడం చాలా దారుణం. కావున వెంటనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే మీరు మీ ప్రభుత్వం అధికారులు వెంటనే ఆ బ్రిడ్జిని నూతన పెండింగ్ లో ఉన్న 5% బ్రిడ్జిని పూర్తి చేసి అటుగా వెళ్లే ప్రజలకు అంకితం చేసి మీ యొక్క చిత్తశుద్ధిని, మీ యొక్క ప్రభుత్వం యొక్క అభివృద్ధిని నిరూపించుకోవాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. Dr. B. Shabri, item number 41. Of Central Institute of Cancer Detection. Sir, I beg to move to introduce a bill to provide for the establishment of Central Institute of Cancer Detection and Prevention with headquarters at Nandyal in the state of Andhra Pradesh and with centers at all districts across India, and to create and spread awareness for early detection of cancer and to make cancer screening, detection and prevention at affordable costs and for matters connected to incidentals therewith. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य इसके विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है। माननीय सदस्य विधेयक पुनर्स्थापित करें। Sir, I introduce the bill. Item number 248. Sir, I move for leave to introduce a bill further to amend the Constitution Scheduled Tribes Order 1950 to provide for inclusion of Valmiki Boyas as the scheduled tribes in the state of Andhra Pradesh and for matters connected therewith. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है। माननीय सदस्य अब विधेयक पुनर्स्थापित करें। Sir, I introduce the bill.
ఈరోజు డిసెంబరు 6 ఈ దినాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అవుకు మండలంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మేమందరం ఇక్కడ రావడానికి కూడా ఆయన రచించినటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పదాలను అనుసరించి మేము ఇక్కడ వచ్చి ఆయనకు దండ వేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఈ దినాన ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిగి జీవిస్తున్నారు. ఆయన ఒక విప్లవ మూర్తి, ఆయన ఒక త్యాగమూర్తి. ఆయన రచించిన రాజ్యాంగంలో అనుసరించినటువంటి పదాల ద్వారా ఈ దినాన ప్రభుత్వాలు అనేకులు నడిపించబడుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క డిసెంబరు 6 ఆయన చనిపోయిన దినమనే కాకుండా ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లోనే ఇంకా జీవించి ఉన్నారనే నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఈరోజు ఆ యొక్క విప్లవమూర్తికి మా యొక్క సుమాంజలు తెలియజేసుకుంటున్నాము. ఈ దినాన ఈ యొక్క సిపిఐ పార్టీగా మేము ఆయన విగ్రహం దగ్గర ఉండి ఆయనకు నివాళులు అర్పించడానికి ఆయన ఇచ్చినటువంటి భాగ్యమే, ఆయన ఇచ్చినటువంటి కృపే, ఆయన ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని పదాల సవరణలతో ఇక్కడికి వచ్చి ఆయనను దండ వేసి ఈ దినాన ఆయన దగ్గర ఇలా నిలబడడానికి ఆయన ఇచ్చినటువంటి కృపధన్యతనే ఇక్కడ మేము అందరం కూడి చేరి వచ్చి నివాళులు అర్పిస్తున్నాము. సిపిఐ పార్టీ నాగాంజనేయులు. జై భీమ్, జై భీమ్, జై భీమ్.